దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచాము. దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ఈ దినము దైవ వాక్య ధ్యానాంశము నిమిత్తము చెట్టు అనే అంశము మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభుల వారు బేత్సయిదా అనే ఒక గ్రామములోనికి ఆయన ఎంటర్ అయ్యాడు, ప్రవేశించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక గుడ్డి వాడిని తీసుకొని వచ్చి యేసయ్య వానిని ముట్టాలని వారు ఎంతగానో ఇష్టపడ్డారు. ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు సామాన్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికన్నా వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే వెంటనే వారిని ముట్టి తాకి స్వస్థపరుస్తాడు. అయితే ఇక్కడ ఒక విభిన్నమైన సంఘటన జరిగింది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గుడ్డి వాడిని ఊరి వెలుపలికి చెయ్యబట్టుకొని తీసుకొని వెళ్ళాడు. స్వయాన ఆయనే తీసుకుని వెళ్ళి అతని కంటి మీద ఉమ్మి ఊసి అతని కళ్ళను ఆయన తాకి అతని మీద చెయ్యి పెట్టి తరువాత ఏమంటున్నాడంటే, నీకేమన్నా కనబడుతున్నదా అంటున్నాడు. నీకేమన్నా కనబడుతున్నదా అన్నప్పుడు ఆ వ్యక్తి ఒక సమాధానం ఇచ్చాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనం గమనిద్దాం. వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. చూడండి, మనుష్యులు కనబడుతున్నారంట ఆ వ్యక్తికి. వారు ఎలాగ కనబడుతున్నారు? చెట్ల వలె ఉంటున్నారు, వారు నడుస్తున్నారంట. సామాన్యంగా ఒక కంటి చూపు పోయిన వారికి ఏదైనా ఆపరేషన్ చేసి వారిని బాగు చేసిన తర్వాత డాక్టర్లు కనబడుతున్నాయా కళ్ళు అన్నప్పుడు, కనబడుతున్నాయ్యా, మనుషులు కనబడుతున్నారు, ప్రకృతి కనబడుతుంది, జంతువులు కనబడుతున్నారు అన్నప్పుడు వారు సంతోషపడతారు. కానీ ఈ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభుల వారు ముట్టి తాకిన తర్వాత ఏం కనబడుతున్నారంట? మనుషులు కనబడుతున్నారు కానీ వారు చెట్ల వలె ఉన్నారు, ఆ చెట్లు కదులుతూ ఉన్నాయంట. ఈ మాట చెప్పిన తర్వాత మరలా యేసయ్య ఏం చేశాడంటే వాని కంటిని ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఇప్పుడు ఏం కనబడుతున్నది అని చెప్పినప్పుడు వాడు కొంచెం కుదుటపడి వాడు కళ్ళు తెరిచి చూసినప్పుడు సమస్తము కూడా తేటగా కనబడుతున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచే విధానము ఒక్కటేసారి ఆయన స్వస్థపరిచేవాడు. తన వాక్కు ద్వారా కావచ్చు, తాను తాకి స్వస్థపరచడం కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ నుండి పలికినప్పుడు అదే సమయంలో ఆ వ్యక్తి అక్కడ స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ గుడ్డివాడిని స్వస్థపరిచే విధానంలో క్రమక్రమంగా దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. మొదటిసారి అతడు కళ్ళు తెరిచి చూడమన్నప్పుడు చెట్లు కనబడుతున్నవి, మనుషులు చెట్లలాగా కనబడుతూ కదులుతూ ఉన్నారంట. నా దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల చెట్లతో మనుషులను పోల్చారు, కొన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో మనుషులను చెట్లతో పోల్చారు. ఈ దినము నేను 3 చెట్ల గురించి మీకు చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటి చెట్టు ఏముందంటే అది ఫలింపని చెట్టు. మొట్టమొదటి చెట్టు ఫలింపని చెట్టు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనంలోనే మనం ఏమని చూస్తామంటే, ఆ దినాలలో బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యూదయ అరణ్యములో యోహాను గారు, బాప్తిసం ఇచ్చు యోహాను గారు ప్రకటించడం మనకు బాగానే తెలుసు. ఆయన కొన్ని మాటలు చెబుతూ ఉన్న తర్వాత అక్కడికి చాలా మంది బాప్తిసము పొందడానికి వచ్చిన వారిలో సద్దుకయ్యులు, ఇంకా ఎవరు ఉన్నారు? పరిసయ్యులు ఉన్నారంట. 2 గ్రూపు వాళ్ళు ఉన్నారు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీరిని చూసినప్పుడు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెబుతున్న మాట 7వ వచనములో గమనిద్దాం. చదువుదాం ఆ మాట. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. మొట్టమొదటగా మనం ఇక్కడ గమనిస్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క
యోహాను గారు ఏమంటున్నారంటే, సద్దుకయ్యులు పరిసయ్యులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆయన ప్రకటించిన మాటలకు వారు లోబడి బాప్తిసము పొందడానికి అనేక మంది గుంపులుగా వస్తున్న సమయంలో ఆయన సర్ప సంతానమా అని రాబో ఉగ్రత నుండి తప్పించడానికి మీరు ఎవరు చెప్పారు మీకు అని చెబుతూ మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అంటున్నాడు. ఇక్కడ కూడా ఫలము, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటూ ఇక్కడ మనకు అసలైన మాట 10వ వచనంలో కనబడుతుంది. చదువుదాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మొట్టమొదటి చెట్టు ఏమై ఉన్నదంటే ఫలించని చెట్టు. ఈ చెట్టు మనిషికి సాదృశ్యము. ఆ దినాలలో యోహాను గారు మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి, దేవుని రాజ్యము పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మీరు మారు మనస్సు పొంది బాప్తిసము పొందుడని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే వారిని గద్దిస్తూ 7వ వచనంలో మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడు అంటున్నాడు. 10వ వచనంలో ఏమనంటున్నాడంటే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నదంట. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దీని ఆధ్యాత్మికమైన సాదృశ్యం ఏమిటంటే చెట్టు ఒక మానవునికి సాదృశ్యము. ఏ మనిషి అయితే ఫలింపడో, ఏంటి ఈ ఫలము? మారు మనసుకు తగిన ఫలము. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన తర్వాత మారు మనస్సునకు సాదృశ్యముగా బాప్తిసం పొందాలి. ఇక్కడే చాలా మంది క్రైస్తవులు పొరపాటు పడుతున్నారు. చాలా మంది పొరబడుతున్నారు. ఏంటి, బాప్తిసము పొందుతున్నారు కానీ తమలో సరి అయిన మారు మనసు లేదు. కానీ లేఖనం ఏం చెబుతుంది? భక్తుడు ఏమంటున్నాడు? మారు మనసు పొందిన తర్వాత మీరు బాప్తిసం పొందుడి. అనేక చోట్ల ఆ మాట మనం చూడవచ్చు. 11వ వచనంలో ఆయన అంటాడు, మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తిసము. అంటే బాప్తిసానికన్నా ముందు ఒక వ్యక్తి జీవితము మారు మనస్సు పొందాలి. ఒక వ్యక్తి జీవితంలో మారు మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు భక్తుడు అంటున్నాడు, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసము పొందుడి. చాలా జాగ్రత్తగా నేను చదివిన ప్రతి మాట మీరు ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి బాప్తిసానికి అర్హత ఎప్పుడు పొందుకుంటాడంటే తన మనస్సు మారాలి. చాలా మంది మనం చూస్తే ఈ దినాలలో బాప్తిసము పొందుతారు కానీ తమ పాత రోత జీవితాలు, పాత అలవాట్లు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆ దినాలలో యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గారు దేవుని రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందుడి అని చెప్పినప్పుడు అనేకులు గుంపులు గుంపులుగా పరిసయ్యులు సద్దుకయ్యులు వచ్చారు. వారిని గద్దించాడు. మీరు మారు మనసు పొందుడి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు అని చెబుతున్నాడు. ఈ దినాలలో కూడా చాలా సంఘాలలో ఏం జరుగుతుందంటే దైవజనుడు వాక్యం అంతా ప్రకటించిన తర్వాత చాలా సభలలో కావచ్చు దైవజనులు అంటారు, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని చెప్తాడు. బాప్తిసము పొందండి అంటే గుంపులు గుంపులు జనాలు వచ్చేస్తారు. మేం బాప్తిసం తీసుకుంటాం. యవనస్తులు వస్తారు, మధ్య వయసు వారు వస్తారు, వృద్ధాప్యంలో ఉన్న వారు వస్తారు. అందరూ కూడా బాప్తిస్తానికి పేర్లు ఇస్తారు. వారి కోసం సంఘము ప్రార్థన చేస్తుంది, దైవజనుడు కూడా ప్రార్థన చేస్తాడు. అంత బాగానే ఉంది కానీ వారి మనస్సు మారి ఉండదు. బాప్తిసము దేనికి సూచన? ఒక మనిషి మారాడు, తన మనస్సు మార్చుకున్నాడు, ఇక పాపము చెయ్యడు, ఇక పాపం మీద మక్కువ లేదు, ఇక పరిశుద్ధంగా జీవిస్తాను అని అతడు తన హృదయములో మనస్సు మార్చుకున్న తర్వాత దానికి సాదృశ్యముగా బాప్తిసం ఇస్తారు. బాప్తిసము తీసుకున్న తర్వాత ఇక పాత రోత పాపపు జీవితాలు ఇంకా కనపడకూడదు, ఇంకా పాత మనస్సు కనపడకూడదు. పాత జీవితంలో నీవు తాగుతున్నవేమో, ఒకవేళ సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు, ఏదైనా మత్తు పదార్థాలు కావచ్చు, అది ఉండకూడదు. మారు మనసు పొందక ముందు నువ్వు ఒకవేళ వ్యభిచారం చేసావేమో, అది ఆ క్రియలు కనపడకూడదు. జారత్వంలో ఉన్నవేమో, ఆ క్రియలు కనపడకూడదు. సినిమాలు నీ జీవితాన్ని, నీ యొక్క మనస్సును, హృదయాన్ని పాడు చేస్తూ పాపపు తలంపులు ప్రేరేపిస్తున్న సినిమాలు, సీరియళ్ళు, ఓటీటీ ప్లాట్ఫామ్లలో చూస్తున్నవి, ఇంకా బూతు బొమ్మలు ఏవేవైతే ఉన్నావో నీ మనస్సును కలిచివేసేవి అన్నీ కూడా మారు మనసు పొందిన తర్వాత ఇంకా ఉండకూడదు.
ఒకవేళ మారు మనసు పొందక ముందు నువ్వు లంచాలు తీసుకుంటున్నావేమో, మారు మనసు పొందిన తర్వాత లంచాలు తీసుకోకూడదు. ఒకవేళ మారు మనసు పొందక ముందు, బాప్తిసం పొందక ముందు పాత ఆచారాలు చేసావేమో, అయితే మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఆచారాలు చేయకూడదు. అసూయ, కోపము, ద్వేషము, కుళ్ళు, మత్సరము, శరీర కార్యాలు మారు మనసు పొందక ముందు ఉంటే, మారు మనసు పొందిన తర్వాత ఇక ఉండకూడదు, చంపబడాలి. ఇక్కడే చాలా మంది క్రైస్తవుడు చాలా పొరపడుతున్నారు. కేవలం బాప్తిసం తీసుకుంటున్నారు కానీ మనసు మారలే. ఎందుకు ఈ క్రైస్తవులు బాప్తిసం తీసుకుంటున్నారు? మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్, చాలా మంది క్రైస్తవులు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారంటే, బైబిల్ గ్రంథములో చాలా మంది భక్తులు తమ యవన వయసులో బాప్తిసం తీసుకున్నారనో, లేదంటే నేను యవన వయసు వచ్చాను కదా, నేను క్రైస్తవుని కాబట్టి ఆచారం ప్రకారం నేను బాప్తిసం తీసుకోవాలి, లేదంటే చాలా మంది క్రైస్తవులు నా తల్లిదండ్రులు నన్ను సతాయిస్తున్నారు, వయసు వచ్చింది బాప్తిసం తీసుకోమని సతాయిస్తున్నారనో, లేదంటే దైవజనుడు ఫోర్స్ చేస్తున్నారనో బాప్తిసాలు తీసుకుంటారు. కొంతమంది దేనికోసం బాప్తిసం తీసుకుంటారంటే, వారికి పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటారు, వివాహము కోసం. రేపు వివాహం ఉందనగా ఈ రోజు రాత్రి బాప్తిసం తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. ఒక వివాహానికి మేము వెళ్ళాము, రాత్రి వేళలో మేము అక్కడికి వెళ్ళిపోయాము. రేపు ఉదయము వివాహం ఉంది. రాత్రి మేము వెళ్ళి అక్కడ దిగగానే డ్రమ్ములో నుండి ఒక స్త్రీ బయటికి లేచింది. చూసి ఏంది జరుగుతుంది ఇక్కడ అనుకున్నాం. ఆమె బాగా అలంకరించబడింది, ఫుల్ మేకప్లో ఉంది. నీళ్ళలో మునిగి లేచేసరికి అంత తెల్లగా కారుతా ఉంది. ఎవరు రాని కనుక్కుంటే పెళ్లి కుమార్తె. ఎందుకు? రేపు ఉదయము పెళ్లి ఉంది కాబట్టి పాస్టరు బాప్తిసం తీసుకోకపోతే నేను వివాహం చేయను అన్నాడంట. వీరి యొక్క ఉద్దేశం ఏమిటి? చాలా మంది క్రైస్తవులు బాప్తిసం తీసుకోకపోతే తమ సంఘము యొక్క కట్టుబాట్లను బట్టి వివాహము చెయ్యరు కాబట్టి బాప్తిసం తీసుకుంటారు. వారి మనసు మారి ఉండదు. చాలా మంది మ్యారేజ్ సర్టిఫికెట్ల కోసం కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం కావచ్చు, ఇంకా రకరకముల వారి యొక్క స్వలాభము కోసం బాప్తిసం తీసుకుంటారు కానీ తమ మనస్సు మారి ఉండదు. తర్వాత యథావిధి పాత జీవితమే ఉంటుంది, పాత మాటలు, పాత చూపులు, పాత అలవాట్లు. బాప్తిసము కేవలం నువ్వు తీసుకున్నావు, నీ జీవితం మారలేదు, మనసు మారలేదంటే మొట్టమొదటి ఫలం, ఫస్ట్ స్టెప్లోనే నువ్వు ఫెయిల్ అయిపోయావు, పొరపాటు పడ్డావు. ఆ పాత రోత జీవితాలను మనస్సు మార్చుకోకుండా బాప్తిసం తీసుకుంటే లాభము లేదు. చెట్టు అనే నీ యొక్క వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. ఎప్పుడు నరకబడి అగ్నిలో వేయబడతావో తెలియదు. మారు మనసుకు తగిన ఫలము పొందిన తర్వాతనే, మనస్సు మార్చుకున్న తర్వాతే బాప్తిసం పొందాలి. నీ ఒక చెట్టునకు సాదృశ్యం. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్తున్నాడు. ఈ దినమైనా నీ మనస్సు మార్చుకో, ఈ దినమైనా నీ యొక్క అలవాట్లు మార్చుకో. గత జీవితంలో ఏ అయితే పాపాలు ఉన్నాయో బాప్తిసం పొందిన తర్వాత కూడా మారు మనస్సునకు అర్థము తెలియక బాప్తిసం తీసుకున్నాక ఇంకా అవే కంటిన్యూ చేస్తున్నావేమో. దేవుడు ఒకసారి నేను హెచ్చరిస్తున్నాడు, మనసు మారకుండా బాప్తిసం ఎన్ని తీసుకున్నా, ఎన్నిసార్లు నువ్వు మునిగిన వ్యర్థము. మారు మనస్సునకు సాదృశ్యమే బాప్తిసము. మొట్టమొదటగా ప్రతి ఒక్క క్రైస్తవుడు, ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, ఈ వాక్యం వీక్షిస్తున్న మీలో, నువ్వు బాప్తిసము పొందావనే పేరు మాత్రమే ఉంది కానీ నీ మనసు మారలే. అందుకనే కదా బాప్తిసము పొందిన తర్వాత కూడా నువ్వు లంచాలు భయపడకుండా తీసుకుంటున్నావు. బాప్తిసము పొందిన తర్వాత కూడా నువ్వు భయపడకుండా అక్రమ సంబంధాలలో ఉన్నావు, భయంకరమైన పాపాలు చేస్తున్నావు, వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నావు, తలంచకూడని తలంపులు తలస్తూనే ఉన్నావు. ఎందుకంటే నీ మనస్సు మారలే. కేవలం నేను బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తానని ఒక గుడ్డి నమ్మకం. నువ్వు నరకబడి ఒక దినాన అగ్నిలో వేయబడకూడదనే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలని. నీవు ఒక చెట్టు, నీవు ఫలింపని చెట్టులాగా ఉండకూడదు, ఫలములు ఇచ్చే చెట్టులాగా ఉండాలి అని దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండగానే నీ మనస్సు మార్చుకొని నూతనమవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవ మాట మనం గమనించినట్లయితే, రెండవ చెట్టు ఎలాంటి చెట్టు అంటే ఒక మాట చెప్తాడు. రెండవ చెట్టు పెళ్ళగింపబడిన చెట్టు. పెళ్ళగింపబడడం అంటే ఒకటి నరకబడడం అని మనం చూసాం. నరకబడినది బహుశా మరి ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది, చిగురిస్తుంది నరకబడినప్పటికీ కూడా. కానీ రెండవ చెట్టు ఎలాంటిది? పెళ్ళగింపబడినది. పెళ్ళగింపబడడం అంటే కురుక్కటి వేళ్లతో సహా పీకి పక్కన వేయడం.
మరల ఆ స్థానంలో చెట్టు మరల మొలిచే అవకాశం లేదు, చిగురు పెట్టబడే అవకాశం లేదు. బైబిల్ గ్రంథంలో నుండి యూదా పత్రిక 11, 12, 13 వచనాలు చదువుదాం. అక్కడ అధ్యాయం ఉండదు. అయ్యో వారికి శ్రమ, ఆ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, ఆ, బహుమానము పొందవలనని ఆ. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, ఆ, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఆ. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై ఆ, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఆ, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చాలు. చదువుబడిన లేఖనములో పెళ్లగింపబడిన చెట్టు గురించి మనకు రాయబడుతుంది. పెళ్లగింపబడిన చెట్టునకు సాదృశ్యముగా ఆ అనుభవము కలిగిన లక్షణాలు కలిగిన 3 వ్యక్తుల గురించి అక్కడ రాయబడి ఉంది. మనలో ఎంతమంది పెళ్లగింపబడిన చెట్లు లాగా ఉన్నారు? మీరంతా బాగా లోతునకు వేరు తన్నిన చెట్లలాగా ఉన్నారా? అవునా? ఒకరన్నా చెప్తారా? చాలా తక్కువ మంది చెప్తారు. లోతునకు తన్నిన వేర్లు కలిగిన చెట్లు లాగా ఉండాల. కానీ ఇక్కడ పెళ్లగింపబడిన చెట్టు కనబడుతూ ఉన్నది. ఈ వాక్యములో 3 విషయాలు, 3 గురించి రాయబడి ఉంది. వారి యొక్క లక్షణాలు చెబుతూ ఉండగానే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పెళ్లగింపబడిన చెట్టు అంటే అది చచ్చిన అనుభవం, దానిలో జీవం ఏమాత్రము కూడా ఉండదు. అది చెట్టు మానవునికి సాదృశ్యంగా ఉన్నది. ఈ పెళ్లగింపబడిన మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఈ చచ్చిన స్థితి అంటే మనుషులము బహాటముగా శరీరకంగా కాదు, ఆత్మీయంగా చచ్చిన అనుభవం. మొట్టమొదటి విషయం అక్కడ ఏమని రాయబడిందంటే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కయ్యను. ఆది మానవులైన ఆదాము హవ్వలకు ప్రథమ సంతానము ఈ కయ్యను. కయ్యను ఏ మార్గములో నడిచాడు? కయ్యను నడిచిన మార్గములో ఏమనుందంటే సహోదరుని పట్ల ద్వేషము మరియు హత్య కనబడుతూ ఉంటుంది. తన సహోదరుని ద్వేషించాడు, అసూయపడ్డాడు. ఆ ద్వేషమును బట్టి, అసూయను బట్టి కోపము కలిగి సహోదరునికి చివరికి హతము చేశాడు, మట్టు పెట్టేశాడు. కయ్యను నడిచిన మార్గములో మీలో ఎవరైనా ఉన్నట్లయితే వారు పెళ్లగింపబడిన చెట్టు. వారికి శ్రమ అని రాయబడి ఉంది. వారి కొరకు గాఢాంతకరము నిరంతరము భద్రము చేయబడినది. చాలా సంఘాలలో, చాలా మనుషులలో సహోదరుల పట్ల, సహోదరుల పట్ల ద్వేషము, నురుగు వెళ్ళకక్కుతూ ఉంటారు. భయంకరమైన చెడ్డబుద్ధి, భయంకరమైన అసూయ, ద్వేషము, కోపము, పాత కక్షలు, విభేదాలు, మత్సరములు, విమతములు, భేదములు పెట్టుకొని కయ్యను నడిచిన మార్గములో నడుస్తున్నావా? నీవు ఒక పెళ్లగింపబడిన చెట్టువు. జాగ్రత్త. కయ్యను లక్షణాలు ఏ సంఘములో, ఏ వ్యక్తి జీవితంలో ఉందో ఆ వ్యక్తి అనుకుంటా, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే సంపాదించుకున్నాను, ధన సమృద్ధి చేసుకున్నాను, నా జీవితము బాగుంది, నా భార్య పిల్లలు అందరం బాగానే ఉన్నాం, లేదంటే నా యొక్క ఆస్తి సంపద అంతా బాగానే ఉంది. కానీ నువ్వు పెళ్లగింపబడి పక్కన పడద్రయ్యబడ్డావు. నీలో జీవము లేదు, పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, కానీ నువ్వు మృతుడవైపోయావు. కయ్యను నడిచిన మార్గముల నేటి దినాలలో చాలా మంది సంఘములో ఉన్నవారు నడుస్తూ ఉన్నారు. అనేక సంఘాలలో మనం చూస్తే ఒక విశ్వాసి అంటే ఇంకొక విశ్వాసికి అస్సలు పడదు, ఒక వర్గం అంటే ఇంకొక వర్గానికి అస్సలు పడదు, ఒక పెద్ద మనిషి అంటే ఇంకొక పెద్ద మనిషికి అసలు పడదు, ఒక డినామినేషన్ అంటే ఇంకొక డినామినేషన్ అలాగా అంత పడదు. ఇదంతా సహోదరుని ద్వేషించే అనుభవం. వీరంతా ఎవరు? పెళ్లగింపబడిన చెట్లు. బాగానే బలముగా ఉన్నా, మంచి కాయలు ఫలములు ఇస్తున్నాను, ఏ గాలి వచ్చినా నన్ను ఏం చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియకోకుండానే నువ్వు నీ సహోదరుని ద్వేషించి వారి మీద అసూయ పెట్టుకొని పెళ్లగింపబడి పక్కన పడిదరేయబడ్డావు. ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటే కదా తెలిసేది నీ యొక్క
పరిస్థితి ఎలాగుందో లేఖనం యొక్క వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుంటేనే మన ఆత్మీయ పరిస్థితి బయటపడుతుంది. వాక్యపు వెలుగులో మనము పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, కయ్యను నడిచిన మార్గంలో నడుస్తూ ఉంటే సహోదరి సహోదరు అంటే పడదు, వారి ఇంటికి రాము, వారి కార్యాలకు రాము, వారు మాతో మాట్లాడొద్దు, మేము వాళ్ళతో మాట్లాడవద్దు, వారి యొక్క ప్రస్తావనే మాకొద్దు, వారు మాకు పెట్టొద్దు, మేము వారికి పెట్టము అని నువ్వు అంటున్నావంటే కయ్యను నడిచిన మార్గము నీకు శ్రమ. లేఖనము ద్వారా దేవుడు ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా నీ హృదయ అంతరంగంలోనికి వాక్యము తీసుకొని వెళ్తున్నాడు. పరిశీలన చేసుకొని ఏదైనా ద్వేషము ఏదైనా ఉంటే ఒకరి ఒకరు సూటిగా మాట్లాడుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. హృదయంలో పెట్టుకొని మదన పెట్టుకొని లోపల ద్వేషము పెంచుకుంటే అది క్రైస్తవుని స్వభావం కాదు. నా స్వభావం ఏంటంటే మొక్కాన్నే అందరినీ ఖండించేస్తా, మనసులో పెట్టుకోను. మొక్కాన్నే గద్దించేస్తా, మనసులో పెట్టుకోను. వాడు సరిలేదా అని మొక్కాన్నే చెప్పేస్తా. మనసులో పెట్టుకోవడం అది మంచిది కాదు. మారితే మారుతారు, లేకపోతే చెప్పేది మనం చెప్పాం. మన జీవితాలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. మనం కుళ్ళును లోపల పెట్టుకోకూడదు, పుండును లోపల పెట్టుకోకూడదు, చీకటిని పెట్టుకోకూడదు. సహోదరి సహోదరులతో చాలా జాగ్రత్తగా ప్రేమగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మారదామా ఇప్పుడన్నా? కనీసం ఈ దినానన్నా మనసు మార్చుకుందామా? లేదంటే మనకు శ్రమ అని లేఖనం సెలవిస్తూ ఉంది. కేవలం చాలా మంది ఎలాగున్నారంటే దావీదు పట్ల తన సొంత మామైన సౌలు ఎలాగైతే విషపు చూపు చూశాడో అలాగుననే ఉన్నారు. చాలా మంది ఈటెలు విసురుతూ ఉన్నారు, చంపాలని వేటాడుతున్నారు ప్రాణం కోసం. మన జీవితాలు మారకపోతే మనకు శ్రమ వస్తుంది, జాగ్రత్త. రెండవ వ్యక్తి బిలాము నడిచిన మార్గంలో వారు నడిచి తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారంట. బిలాము జీవితం మనం చూసినట్లయితే బిలాము దేవుని యొక్క ప్రవక్త. ఆ బిలాము ప్రవక్త దగ్గరికి మోయాబు రాజు అయిన బాలాకు రాజు యొక్క ప్రజలు వస్తారు. వారు ఎవరు వస్తారంటే మిద్యాను పెద్దలు, మోయాబు పెద్దలు వచ్చి బాలాకు రాజు ఏమైతే చెప్పాడో అది బిలాము ప్రవక్తతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, బిలాము ప్రవక్త గారు మీ గురించి మేము బాగా విన్నాం, బాలాకు రాజు మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు. ఆయన ఏం చెప్పమన్నాడంటే, మా దగ్గరికి కొంతమంది జనాలు వచ్చారు, భూతలమున కప్పేశారు ఐగుప్తులో నుండి. వారు బహు జనము, వారు బలవంతులు, వారి వలన భయము మాకు కలిగింది, వారు మమ్మల్ని జయిస్తారేమో. కాబట్టి ఆ వ్యక్తులను వచ్చి నీ నోటి నుండి ఏ మాట వస్తే అది సరిగా జరుగుతుందని మేము విన్నాం. నువ్వు శపించిన వారు శపించబడతారు, నువ్వు దీవించిన వారు దీవించబడతారని నాకు బాగా తెలిసి ఉన్నది. కాబట్టి ఆ యొక్క బాలాకు రాజు మీ దగ్గరికి పంపించాడు, నీవు వచ్చి బాలాకు రాజు పక్షాన ఆ ప్రజలను శపించాలి అంటున్నాడు. అయితే ఈ యొక్క బిలాము ప్రవక్త గారు అంటున్నారు, మీరు ఈ రాత్రి ఇక్కడ బస చేయండి, నేను దేవుని దగ్గర విచారణ చేసి మీతో పాటు నేను రావాలా వద్దా, దేవుడు ఏం చెప్తాడో దాన్ని నీకు చెప్తానన్నప్పుడు దేవుని దగ్గర బిలాము ప్రవక్త గారు విచారణ చేశాడు. అప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, వారిని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన జనాంగము. 3 మాటలతో దేవుడు ఒక జవాబిచ్చేశాడు. బిలాము, నువ్వు వారితో పాటు వెళ్ళకూడదు, వారిని నువ్వు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన జనాంగము. ఇదే మాట ఆ యొక్క బాలాకు రాజు పెద్దలతో బిలాము గారు చెప్పి పంపించేశాడు. అయితే రెండవసారి ఈ యొక్క బాలాకు రాజు ఏం చేస్తాడంటే, వారికన్నా అధిపతులలో ఘనత వహించిన వారిని పంపించి ఈ యొక్క బిలాము గారితో ఏం చెప్తున్నారంటే, ప్రవక్త గారు రాజు మీకు ఏం చెప్పమన్నాడంటే, నీకు ఎంతైనా బహు ఘనత నేను కలగజేస్తాను, నీకు బహుమానాన్ని ఇస్తాను, నీవు ఏది కోరితే అది నీకోసం చేస్తాను, దయతో మాతో రావద్దని చెప్పొద్దు, మాతో పాటు రండి అని బాలాకు రాజు చెప్పాడు. అన్నప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నువ్వు వెళ్ళకూడదు, శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన జనాంగము. ఇక రెండవసారి ఈ మనిషి దేవుని దగ్గర మొరపెట్టకూడదు, విచారణ చేయకూడదు. ఈ వ్యక్తి జీవితంలో మనసులో ఏమొచ్చిందంటే బహుఘనత, అతడికి ఏం కావాలో అది చేస్తానని చెప్పాడు, బహుమానము కొరకై ప్రాకులాడుతున్నాడు. ఇక మళ్ళా దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఒకసారి దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళకూడదు అని. రెండవసారికి ఏం చేస్తారు, పిల్లలు ఉన్నారు, ఏదైనా కావాలంటే వద్దురా నాన్న, అది మంచిది కాదు,
దానితో నీకు ఏం అవసరం ఉంది, నీ వయసు అది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ గోము చేస్తే ఇంకా మొండిగా ప్రవర్తిస్తే ఏం చేస్తారు వారు గోల తట్టుకోలేక, సరేలే తీసుకోపో నీ ఇష్టమని వారు ముఖాన కొడతారు. ఇప్పుడు దేవుడు కూడా అలాగునే, సరే వారు నీతో రమ్మన్నారు కదా నువ్వు వెళ్ళు, నీ కథ నేను తెలుసుకుంటా, ఒకసారి చెప్తే వినవా అన్నట్లుగా దేవుడు ఈ బిలాము గారిని పొమ్మన్నాడు. వెంటనే ఈ మనిషి ఏం చేశాడు, ఘనతకు అతడిచ్చే బంగారుకు ఆశపడి ఈ గాడిదకు గంత కట్టి ప్రారంభించాడు ప్రయాణం. వెంటనే దేవుని యొక్క కోపము బిలాము మీద రగులుకుందంట. అదంతా మనకు బాగా తెలుసు. దూత గాడిదకు అడ్డం పడినప్పుడు, గాడిద నోరు దేవుడు తెరిచినప్పుడు గాడిద ఈ మనిషితో మాట్లాడడము, తర్వాత ఈ మనిషి తెలుసుకొని నేను పాపము చేశాను, నువ్వు చెప్తే ఇప్పుడు నేను మరలా తిరిగి వెనక్కి వెళ్తాను అని ఇదంతా జరిగిన తర్వాత మనం చూస్తే ఈ యొక్క సారాంశంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి దేనికోసం ప్రాకులాడాలంటే బహుఘనత, బహుమానం కోసం. అంటే తప్పుడు మార్గంలో బహుమానము పొందుకోవాలని దురాశ ఉంది ఈ బిలాము ప్రవక్త గారికి. దేవుడిచ్చే ఘనత కాదు, మనుషుల ద్వారా మెప్పు, తప్పుడు మార్గంలో నాకు వస్తుంది కదా అని ధన వ్యామోహము చేత బహు ఘనత కొరకు పరిగెడుతున్నారు. మనలో చాలా మంది అలాంటి వారు లేరా? క్రైస్తవ సమాజంలో అలాంటి వారు లేరా? జనాల యొక్క ఘనత మెప్పు కోరిన వారు లేరా? ప్రజలలో 10 మందిలో మెప్పు ఘనతలు కోరుకుంటున్న వారు లేదా? అడ్డదారులు తొక్కి బహు ధనము సంపాదించాలనే వారు లేరా? దేవుని విసర్జించి లోక సంపద కోసం పరిగెత్తేవారు లేరా? బిలాము మార్గంలో నడుస్తున్న వారు జాగ్రత్త, పరిగెడుతున్నారంట త్రోవ తప్పి సంపాదన కోసం పరిగెడుతున్నారు. అలానే వారిని మోసం చేస్తున్నాననే కనికరం లేకుండా జనాల సొమ్మును దోచుకుంటున్న వారు ఉన్నారు. అనేకుల మీద ఆధిపత్యం చలాయించేవారు ఉన్నారు. ఘనతలు కొరుకొని అడ్డదారులు తొక్కేవారు ఉన్నారు. ఇలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు, నీకు శ్రమ జాగ్రత్త. నువ్వు పెళ్ళగింపబడిన పరిస్థితిలో ఉన్నావు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే సరళమైన మంచి మార్గంలోనే వెళ్ళాలి. తప్పుడు త్రోవలు తొక్కావా, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా, దేవుడు నిన్ను గణపరచక ముందే నిన్ను నువ్వు గణపరుచుకోవాలి. బహు ఘనత కొరకు నువ్వు అడ్డదారులు తొక్కితే దేవుడు నీకు విరోధి అయి నిలబడతాడు. జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. దేవుడు నిన్ను ఆశీర్వదించక ముందే నేను ఇంకా ఘనత వహించాలని ఆశీర్వాదం వెంట పరిగెడితే, ధన సమృద్ధి కోసం పరిగెడితే గెహజీ ఏమైపోయాడు? యూదా ఇస్కరియోతు ఏమైపోయాడు? ధనమును ఆశించిన వారు ఏమైపోయారు? ఘనతను ఆశించిన వారు కిందికి త్రొక్కబడ్డారు, ఘనహీనులుగా మార్చబడ్డారు. బిలాము జీవితంలో అతడు ఒక పెళ్ళగింపబడిన చెట్టులాగా వర్ణించబడి ఉన్నది యూదా పత్రికలో. మన జీవితంలో కూడా తప్పుడు త్రోవల్లో, తప్పుడు మార్గములో పరిగెత్తి దేవుని ఉగ్రత శాపము మన జీవితాలలో, మన పిల్లల జీవితంలో రాకోకుండా దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడని ఉంటే దేవుడు నిన్ను తగ్గిన సమయంలో హెచ్చిస్తాడు, తగ్గిన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మూడవ విషయము, కోరహు మార్గములో నడుస్తున్నారు కొంతమంది. కోరహు మార్గములో దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల మీద తిరుగుబాటు ఉన్నది. కోరహు చరిత్ర మనం చూస్తే ఆ దినాలలో మోషే, అహరోనులు దేవుని యొక్క సమాజం అంతటిని, దేవుని ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఈ యొక్క కోరహు అనే వానికి ఒక దుష్ట తలంపు వచ్చేసింది. అదేమిటంటే, వారే నాయకులుగా ఉండాలా? మోషే, అహరోనులనే దేవుడు పిలిచాడా? మాకు జ్ఞానము లేదా? మేము దేవుని ప్రజలము కాదా? మేము లేవి వంశస్థులము కాదా? వారే జరిగించాలా కార్యము అని 250 మందిని, దేవుని ప్రజలలో ఉన్న కొన్ని గోత్రాలకు సంబంధించిన పెద్దలను పోగు చేసుకొని ఈ కోరహు అనేవాడు, దాతాను, అభిరాము, ఇంకొక వ్యక్తి ఓను అనేవారంతా కూడా గుంపు కూడి ఇక అహరోను మోషేతో అంటున్నారు, మోషే, అహరోను అనువారలారా, మిమ్మల్నేనా దేవుడు పిలిచింది? మిమ్మల్ని ఎందుకు ఈ యొక్క సర్వ సమాజం మీద మీరు ఆధిపత్యము చేస్తూ హెచ్చించుకుంటున్నారు? దేవుడు మమ్మల్ని పిలవలేదా? ఈ యొక్క సమాజంలో ఉన్న వారంతా కూడా పరిశుద్ధులే, వీరందరికీ దేవుడు తోడై ఉన్నాడు, మీకు మాత్రమే కాదు. మీరు మా మీద అధికారులుగా ఉండవలసిన పని లేదు, నాయకులుగా ఉండవలసిన పని లేదని తిరస్కరించాడు. వెంటనే దైవజనుడైన మోషే నేలన సాగిలపడి ఇక అంటున్నాడు, ఎవరిని దేవుడు ఏర్పరుచుకున్నాడో, ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడో,
దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరేం చేయాలంటే ధూపార్తులను తీసుకొని దాని మీద ధూప ద్రవ్యము వేసి దేవుని మందిరంలో దానిని మీరు వెలిగించాలి. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు తెలుస్తుంది ప్రజలకి ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు నాయకులు కానీ. ఇక్కడ చేసిన తిరుగుబాటు ఏమిటంటే దైవజనులకు వ్యతిరేకముగా లేచారు ఈ కోరాహు అనే వీరి బృందము. వీరిలో ప్రథముడు ఎవరంటే కోరాహు, చెడిపిన వాడు ఎవరంటే కోరాహు. అందుకనే కోరాహు నడిచిన మార్గము అని రాయబడింది. మనము బిలాము గురించి మీకు చెప్పలే కదా వాక్యము, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. కోరాహు గురించి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఉంటుంది, మరలా చదువుకోండి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే సమయం సరిపోదు. ఏమైందంటే దేవుని సన్నిధికి వారు సమీపించినప్పుడు దేవుని కోపము ఈ యొక్క కోరాహు వారి బృందం మీదకి రగులుకుంది. ప్రత్యక్ష గుడారము దగ్గర వారు నిలబడినప్పుడు దేవుని మహిమ ప్రజలు గమనించారు. వెంటనే దేవుడు కోపం రగిలి వీరిని కాల్చి పరేస్తా, పక్కకి వెళ్ళిపో, మోషే అహరోన్ అన్న వారు వీరికి దూరంగా జరగండి అన్నప్పుడు వెంటనే ఈ దైవజనుడైన మోషే, అయ్యా అలాగ చేయవద్దు, సర్వ శరీర ఆత్మలకు మీరే కదా దేవుడవి, ఈ ఒక్కడు చేసిన తప్పును బట్టి ఇంతమంది ప్రజలు ఎలా నశించదరని దేవుని మనస్సును కరిగించాడు ఈ యొక్క మోషే. తరువాత ఆయన అంటాడు, సరే ఆ యొక్క కోరాహు వారి కుటుంబాల దగ్గర ఉన్న ప్రజలందరూ దూరంగా వెళ్ళమని చెప్పు, నా ఉగ్రత వారి మీదకి రాబోతున్నది అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా దూరం వెళ్ళిన తరువాత భూమి తన నోరు తెరిచి నెర్ర విడిచి కోరాహు వారి సంతతి వారు, వారి పశువులు సమస్తం అంతా కూడా భూమిలో మృంగివేయబడి నశించిపోయారంట. నా దేవుని ప్రజలారా, నేను ఒకటే మాట చెప్తుంటా చాలాసార్లు, అదేదో మమ్మల్ని మేము గణపరుచుకోవడం కాదు. ఒక దైవజనుడు చెప్పాడు, నేను నా గత 25 సంవత్సరాల యొక్క సేవా జీవితంలో ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే దైవ సేవకులకు వ్యతిరేకంగా దూషించి వారి గురించి చెడ్డగా సాక్ష్యము చెప్పి చెడ్డ మాటలు మాట్లాడో వారికి పుట్టగతులు లేకుండా చేశాడు దేవుడు. వారి కుటుంబంలో కనపడిన శాపము, దేవుని యొక్క ఉగ్రత, అది వర్ణనాతీతము, వారికి కనీసం మితుకులు లేకుండా చేశాడు దేవుడు అని ఒక దైవజనుడు సంఘాన్ని హెచ్చరించడం నేను విన్నాను. మీలో ఎవరైనా కానీ ఏ గొప్ప ఉన్నతమైన రాజులతో కావచ్చు, ప్రధానులతో కావచ్చు, సీఎంలతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, వారిని విమర్శించి మీరు ఏమన్నా బ్రతికి బట్ట కడతారేమో కానీ దేవుడు ఏర్పరచుకున్న దైవజనునికి వ్యతిరేకంగా ఏదైనా చేసినా, దూషించినా, ద్వేషించినా, చెడ్డ సాక్ష్యము పలికినా, లేదంటే నలుగురులో కావచ్చు కుటుంబంలో కూర్చొని ఫలానా సేవకుడు అలాగా ఇలాగా అని గద్దించినప్పుడు మీరు మాట్లాడుకున్నట్లయితే దేవుని ఉగ్రత మీ మీదకి బహు భయంకరంగా వస్తుంది. దాని నుండి తప్పించుకోలేరు. మీరు చేసే ఒక్క క్రియ మీ సంతాన తరములకి భయంకరమైన శాపము. నేను కూడా గమనించాను చాలా కుటుంబాలలో. గత 20 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. చాలామంది తమకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, ఆస్తిని బట్టి కావచ్చు, అందమును బట్టి కావచ్చు, జ్ఞానమును బట్టి కావచ్చు, వారికి కలిగిన ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని బట్టి, పరిపక్వత బట్టి, సీనియారిటీని బట్టి సేవకుల మీద తిరుగుబాటు చేయడం నేర్చుకుంటున్నారు ఈ కాలం. అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సేవకులను తక్కువ చేసి మాట్లాడడం నేర్చుకుంటున్నారు. వారికి గౌరవం ఇవ్వడం లేదు. పేర్లతో పిలవడము, నేను అధికారిని కదా అని సేవకులను తక్కువ చేసి మాట్లాడడము, వారి యొక్క పర్సనల్స్లోకి వెళ్ళి మాట్లాడడము, డబ్బు విషయాలు, వ్యవహారాలు మాట్లాడడము, వారి వస్త్రాల విషయంలో మాట్లాడడము, దూషించడము, తీర్పు తీర్చడం చేసిన వారి జీవితంలో భయంకరమైన శాపము గమనించాను. భయంకరమైన శాపము. అది ఆ శాపం అనుభవించే సమయంలో వారి పరిస్థితి భయంకరంగా ఘోరంగా మారిపోయింది. ఈరోజు నీవు మాట్లాడుతున్న మాటను బట్టి నీ పిల్లలకు అది శాపంగా మార్చబడుతుంది. కోరహు ఒక్కడు చేసిన పాపమును బట్టి సర్వ సంతతి అంతా కూడా మృంగివేయబడి నశించిపోయింది. పెకలింపబడిన చెట్టు లాంటి వారు వీరు. దైవజనునికి వ్యతిరేకంగా ఏ నోరైతే లేస్తుందో దానికి దేవుడు జవాబిస్తాడు. మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఈ మనుషులు లేచినప్పుడు తీర్పు దేవుని దగ్గర నుంచి వచ్చేసింది. దైవజనులకు వ్యతిరేకంగా దయచేసి ఎవరన్నా మాట్లాడి ఉగ్రతను, శాపాన్ని మూట కట్టుకోవద్దని ప్రేమతో హెచ్చరిస్తున్నారు. అది మీకు తెలియదు. ప్రస్తుతం నీ కలిగి ఉన్న సమృద్ధి చేత కడుపు నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతుంటావు.
నీ బలాన్ని బట్టి మాట్లాడుతుంటావు, నీ డబ్బును బట్టి మాట్లాడతావు. అయితే ఆ దినాలలో యోబు గారికి ఉన్న సమస్తం ఒక్కరోజే పోయింది. శరీరానికి భయంకరమైన వ్యాధి వచ్చింది. దేవుడు అనుకుంటే నువ్వు దేనిని బట్టి అతిశయించి దైవజనులకు వ్యతిరేకంగా నువ్వు తిరుగుతున్నావో ఆ గర్వాన్ని ఒక్క దినాన్ని అనపశక్తుడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? భయంకరమైన శాపగ్రస్తమైన రోగము నీకు ఇస్తే ఆ బాధ అనుభవించాల్సిన పరిస్థితిలో నీ పరిస్థితి ఏంటి? జాగ్రత్త. ఒక భయం అనేది కావాలి. సేవకుల గురించి మాట్లాడాలంటే ఒక భయము కావాలి. సేవకుల దగ్గర ఎలాగ ప్రవర్తించాలో అది తెలిసిన వారుగా ఉండాలి. ఇది తెలియక నశించడం మాకు ఇష్టం లేదు. నేను చెప్పేది మా గురించి కాదు. ఏ సేవకుడైనా, ఏ డినామినేషన్కి సంబంధించిన దైవజనుడైనా ఆయన దేవుని చేత అభిషేకించబడ్డాడు, పిలువబడ్డాడు. నాకు సేవకునికి తీర్పు తీర్చే హక్కు లేదు. సైలెంట్ అయిపో. ఆయన ఏమైనా చేయని దేవునికి లెక్కప్ప చెప్పుకుంటాడు. దేవుడు ఆయనని ఏ విధంగా గద్దించవచ్చు, శిక్షించవచ్చు, సరైన మార్గంలో పెట్టవచ్చు. నీవు ఎవరు వారి గురించి మాట్లాడడానికి, తీర్పు తీర్చడానికి, సమగడానికి? నువ్వెవరు? ఒకవేళ నీలో ఆ లక్షణం ఉంటే ఒకసారి కోరహును జ్ఞాపకం చేసుకునండి. పెక్కిలింపబడిన చెట్టులాగా ఉండకూడదు మీరు. అయ్యో వారికి శ్రమ, వారి కొరకు నిత్యము గాఢాంధకారము, నిత్యము భద్రము చేయబడి ఉన్నదంట. జాగ్రత్త, జాగ్రత్త నా దేవుని ప్రజలారా. పలుమార్లు హెచ్చరిస్తున్నారు. ఆ శాపాన్ని, ఉగ్రతను మీరు తట్టుకోలేరు. కాబట్టి తెలియక ఏదైనా చేసింటే క్షమాపణ కోరుకోండి, దేవుడు క్షమిస్తాడు. తెలిసి హృదయ కాఠిన్యం వలన గర్వంగా, అహంకారంగా ప్రవర్తిస్తూ సేవకులను తీర్పు తీర్చడం, వారిని ఎలాగంటే అలాగా మాట్లాడడం, వారట్లా వీరట్లా అని నీకు కలిగిన దానిని బట్టి నువ్వంటే నీ కుటుంబము అనుభవించే శాపము, నీ పిల్లలకు ఉగ్రత నువ్వు చూడలేవు కల్లారా. తరువాత నా దేవుని ప్రజలారా, ఈ మార్గంలో నడిచేవారు చచ్చిన వారితో సమానము. నువ్వు అనుకుంటావు నా జ్ఞానం ఎక్కువ, నాకు అన్నీ తెలుసు, బైబిల్ తెలుసు, నేను సేవకుల్నే ప్రశ్నిస్తాను, నేను గొప్ప, నేను అనుకున్నావు. నువ్వు చచ్చి పక్కిలించబోయబడి పక్కన పడవేయబడిన చెట్టువు నువ్వు. నీకేంటి జ్ఞానము? లోపడే స్వభావం లేదు నీలో. ఏంది నీ జ్ఞానము? సేవకుల్ని గౌరవించే స్వభావం లేదు. ఏంటి నీ జ్ఞానము? పెకిలించబడ్డావు. ఏ దినాన నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. నీలో చిగురు పెట్టే అనుభవం లేదు. జాగ్రత్త పడు, ఉగ్రత రాకముందే. మూడవ చెట్టు గురించి చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తాడు. మూడవ చెట్టు బైబిల్ గ్రంథంలో ఫలమిచ్చే చెట్టుగా దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి, ఫలింపని చెట్టుగా మనం ఉండకూడదు. రెండవది, పెకిలించబడిన చెట్టుగా మనం ఉండకూడదు. మూడవది, ఫలించే చెట్టుగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం గమనిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, నీటి కాలువన యోరన నాటబడినదై, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాం? అతడు నీటి కాలువల యోరన, అది అనలేదు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. మూడవ చెట్టు ఫలమిచ్చే చెట్టు. అతడు చేయనంత కూడా దేవుడు సఫలము చేస్తాడంట. 2 రకాల చెట్టుగా మనం ఉండకూడదు. మూడవ చెట్టు, 10 మంది నిన్ను చూసి అతడు చేయనదంతయు కూడా దేవుడు అతనికి సఫలపరుస్తున్నాడు. అతడు ఫలమిచ్చే చెట్టు అని చెప్పాలి. అందుకని ఆయన అంటారు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడని యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనకు బాగా కనబడుతుంది. ఇందును గురించి మీరు నా శిష్యులు అని అగుదురు. బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, మనము బహుగా ఫలించాలంటే నీటి కాలువల యోరన నాటబడినదై. ఒక చెట్టు ఫలించాలంటే నీళ్లు కావాలి. నీళ్లు బాగా సమృద్ధిగా ఉంటే అది ఎండాకాలంలో కూడా ఆకు వాడకుండా పచ్చగా ఉంటుంది. ఆకు వాడకుండా పచ్చగా ఉండాలంటే చెట్టుకి ఏం కావాలంటే నీరు కావాలి. నీరు ఆత్మీయంగా ఒక సంఘము, ఆత్మీయంగా నీరు ఒక వాక్యము.
ఈ యొక్క ఆధ్యాత్మికమైన అనుభవం ఇక్కడ ఏమనుంది, అతడు ధ్యానించుచు, దివారాత్రము ధ్యానించాలంట. దేవుని వాక్యము, సమృద్ధి అయిన వాక్యము, ఖండితమైన వాక్యము, ఆత్మలను బలపరిచే వాక్యము, సరిదిద్దే వాక్యము, సుట్టిగా స్పష్టంగా చెప్పే వాక్యము, నీ హృదయానికి బాధ కలిగించినప్పటికీ నీ ఆత్మకు క్షేమాభివృద్ధికరమైన వాక్యము కలిగిన, సత్తువ కలిగిన సంఘములో నువ్వు నాటబడి ఫలించి అభివృద్ధి పొందే చెట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రజలు నిన్ను చూసినప్పుడు ఫలాని సంఘానికి వెళుతున్న ఈ వ్యక్తి బహుగా ఫలిస్తున్నాడు, అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఆ సంఘములో వారు వాక్యం ఉన్నట్లుగా బోధిస్తున్నప్పుడు ఉన్నట్లుగా వాక్యం అనే ఆత్మీయ ఆహారము చేత బలము పొందుకుంటున్నారు. కాబట్టి వారు సరిగా నడుచుకుంటున్నారు అనే ఒక మంచి సాక్ష్యము పలకబడాలి. నా దేవుని ప్రజలారా, నీలో ఫలము లేకపోతే, ఫలించకపోతే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, అది నరకబడి అగ్నిలో వేయబడనని లేఖనం సెలవిస్తుంది. ఫలిస్తున్నావా? వాక్యములో ధ్యానించడంలో ఫలిస్తున్నావా? నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు కావాలి నేటి దినాలలో. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా గాలికి చిన్న గాలి వస్తే పడిపోతూ ఉంటాయి. కరెంట్ ఆఫీసులు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి తెలుసు, గాలి వాన చిన్నది వస్తే వారి గుండెల్లో రైలు పరిగెత్తా ఉంటాయి. ఎప్పుడు ఆడ చెట్టు పడిపోయిందో, ఎప్పుడు ఎక్కడ లైన్లు తెగి పడతాయో అని. కొన్ని చెట్లు అట్లా ఉంటాయి, బయటికి బాగా ఉంటాయి, లోపలంతా తొర్ర, దానికి నీరు ఉండదు, వాక్యం ఉండదు. డిగ్నిటీ కోసం పోయేది, కష్టాలన్నీ కొని తెచ్చుకునేది, మళ్ళా ఏడ్చేది. నా దేవుని ప్రజలారా, ఫలమిచ్చే చెట్టుగా నీవు ఉండాలంటే సరి అయిన వాక్యము కలిగిన నీరు అనే సంఘములో నీవు నిలబడాలి. ఆమేన్. అప్పుడే అనేకులు చూసి నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆమేన్. కొన్ని సంఘాలకు వెళ్తూ ఉంటారు, వారి జీవితాలు మారవు, వారు చేస్తున్న అపవిత్ర కార్యాలు అట్లనే ఉంటాయి. అయితే పేరుకే మా సంఘాలు పెద్దవి అని చెప్పుకుంటారు. ఎవరికి చెడ్డ పేరు అంటారు? ఇరుగు పొరువారు చూస్తే, వీరేంద్రా మాకన్నా అంత ఎల్లరి చిల్లరగా ఉండారు, వీళ్ళు చర్చికి పోతారంటున్నారు, బైబిల్లో సంకలు వేసుకొని పోతూ ఉంటారు, ఏం లాభం వీళ్ళ గురించి అని మీటింగ్లకు పోతూ ఉంటారు అనుకోరా? ఆ విధంగా ఉండకూడదు. ఈ సంఘములో ఉన్న వారిని మీ బట్టి ఇతరుల సాక్ష్యం అలాగా ఉండకూడదు. ఇరుగు పొరుగు వారిని కదిలించామనుకోండి, కొంతమందిని మేము అడుగుతూ ఉంటాం, ఎవరన్నా పరిచయం అయితే ఎవరన్నా మమ్మల్ని అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉంటారు, ఫలానా చర్చి వాళ్ళే కదా మీరని. ఆ విధిలో మా సంఘంలో ఉండే ఒక విశ్వాసి ఉన్నారు అంటే, ఎవరు అంటే ఫలానా వాళ్ళ, ఆ దీర్ఘంలోనే మాకు అర్థమైపోతుంది వీళ్ళు ఎంత గయాలిలో, వీళ్ళు ఎంత పరిశుద్ధులో అనేది. దీర్ఘం రాకూడదు. నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ యొక్క బాహ్య జీవితం కావచ్చు, నీవు సరి అయిన వాక్యము కలిగిన సంఘంలో ఉంటే నీకు చెడ్డ పేరు రాదు. స్వీకరించాలి, వాక్యం విన్నంత వరకే కాదు, దాని ప్రకారం జీవించాలి. అప్పుడే నువ్వు ఫలించే చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా. లేదంటే నీ యొక్క వేరున, చెట్టు అంటే నువ్వే, నీ వేరున గొడ్డలి ఉందంట రెడీగా, అది ఎప్పుడు ఎగిరి కట్ చేస్తావో నీకు తెలియదు, ఎప్పుడు నరకబడి అగ్నిలో పడవేయబోతావో తెలియదు. దానికోసమే నువ్వు కట్ చేయబడకూడదనే ఇక్కడ మేము కట్టింపు వాక్యాలు చెప్తారు. ఖండింపు వాక్యాలు దేనికంటే నువ్వు నరకబడకూడదు, నువ్వు పెళ్ళగించబడకూడదు, నువ్వు నిలబడాలి. సంఘములో సత్తువ కలిగిన సంఘములో, భూమిలో నువ్వు నిలబడాలి. నీ ఆధ్యాత్మికమైన వేరు లోతుకు తల్లుకొనిపోవాలి. చిన్నది అని సిగ్గుపడవద్దు. కొంతమంది ఉన్నా కానీ గట్టెళ్ళు ఉంటారు, సాతాను సామ్రాజ్యాన్ని షేక్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే గుండెల్లో సాతాను స్థావరాలు కంపించబడతా ఉంటాయి. ఆ సంఘంలో అలాంటి వారు ఉన్నారు, ప్రార్థన వీరులు, గట్టి గింజలు, ఫలించే చెట్లు, ఆధ్యాత్మికమైన లోతు వేరునకు తన్నుకునిన వారు చెప్పుకోగలను. చాలా అలాంటి వాళ్ళని చూసే సంతోషం. అయితే పెళ్ళగింపబడిన ఫలించని చెట్లు, నరకబడడానికి సిద్ధంగా ఉన్నవారు, మీరు కొంచెము మీ జీవితాలను, మీ మనసు మార్చుకొని కయ్యేను, కోరాహు, బిలాము మార్గములను విడిచిపెట్టి వాక్యము అనే నీరు అనే కలిగిన సంఘములో స్థిరపరచబడి వాక్యము ద్వారా సరిచేయబడుతూ, కడగబడుతూ ఆధ్యాత్మికమైన జీవితాలను కట్టుకొని ఫలించి అభివృద్ధి పొందాలని
ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఆ విధముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కృపలో భద్రపరచునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీరు ఉన్న చోటే మీ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ఈ దినం మీరు విన్న వాక్యాన్ని బట్టి దేవుని దగ్గర ఒక్క తీర్మానం, మారు మనసు నిమిత్తము ఆ ముగ్గురు నడిచిన త్రోవలలో మేము నడవకుండా ఫలించే అనుభవంలో మేము ఉండాలి. ఒకవేళ నీవు చెట్టు అనే నీ దగ్గర ఏమైనా గొడ్డలి ఉందేమో జాగ్రత్త పడదాం, నరకబడతావేమో జాగ్రత్త పడదాం. దేవునికి ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను చెబుదాం. స్తోత్రం. ప్రార్థన అంటానే మన స్వరములు దేవునికి వినపడాలి. హల్లెలూయా చెబుదాం. తీర్మానం తీసుకుందాం. తీర్మానం తీసుకుందాం. దేవుడు సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఈ దినం వచ్చిన వాక్కు ఇంకొక రోజు మనకు వినపడదు. ఒక్కసారి ప్రకటించబడిన వాక్యాన్ని బట్టి ఆ దినమే పశ్చాత్తాపపడితే మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు నిన్ను తాకబోతున్నాడు. నీ హృదయాన్ని ఆయన తాకబోతున్నాడు. ఆయన నీ హృదయాన్ని రక్తము చేత శుద్ధీకరించబోతున్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన నీ ముఖము వైపు ఆయన చూస్తున్నాడు. ఎంతో జాలి మనసు కలిగి ఆయన చూస్తున్నాడు. ఇప్పుడైనా ఆయన వైపు నువ్వు త్రిప్పబడతావేమో అని చాచిన చేతులతో ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన నీ వైపు చూస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరకు వస్తారు, తమ పాపములను అతిక్రమములను మనస్సు మార్చుకుంటారని దేవుడు ఎంతగానో ఇష్టపడుతుండగా, సమయము దేవుడు ఇస్తుంటున్నాగానే నా దేవుని బిడ్డలారా మనసు మార్చుకుందాం. అయ్యా, నేను ఫలించే చెట్టుగా ఉండాలయ్యా. అయ్యా, నేను ఫలింపని చెట్టుగా కానీ, పెళ్ళగింపబడిన చెట్టుగా కానీ నేను ఉండకూడదయ్యా. అయ్యా, నీకు మహిమ తెచ్చే ఫలించే చెట్టుగా ఉండాలయ్యా. నా పర్సనల్ లైఫ్ కావచ్చు, అయ్యా నా బాహ్య జీవితము కావచ్చు, నా కుటుంబ జీవితము కావచ్చు, నా సంఘ జీవితము కావచ్చు, ఎక్కడ కూడా నీ నామానికి అవమానం తెచ్చే కార్యము జరగకూడదు తండ్రి. ఒక్కసారి నన్ను మీరు దర్శించండి అయ్యా. అయ్యా, మాటికి నేను పాపములో పడిపోతున్నాను. నా మనసు మారడం లేదయ్యా. నా మనసు కఠినమైపోతుంది ప్రభువా. అయ్యా, నిజముగా బాప్తిసము పొందానే కానీ నిజమైన మారు మనసు నాలో లేదయ్యా. పశ్చాత్తాప హృదయం నాలో లేదు ప్రభువా. నీ రక్తముతో నన్ను ఒక్కసారి కడగవా. ఒక్క అవకాశం నాకు ఇవ్వవా. ఒక్కసారి నన్ను దర్శించవా. యాకోబు ప్రార్థిస్తున్న సమయంలో దర్శించిన దేవా, అయ్యా ఈ సమయంలో నన్ను మీరు దర్శించండి ప్రభువా. అయ్యా, సమయము దాటిపోతే అయ్యా మరలా నేను ఆశీర్వదించబడతానో లేదో ప్రభువా. అయ్యా, నేను నరకబడతానేమని ఒక భయము నాలో కలవరపడుతుందయ్యా. ఎన్నో సార్లు మీరు నన్ను దర్శించినప్పటికీ అయ్యా నీ హక్కును నేను చేరలేకపోయాను తండ్రి. ఎన్నో సార్లు మీరు గద్దించినప్పటికీ, ప్రేమతో మీరు నన్ను హెచ్చరించినప్పటికీ కూడా నా హృదయాన్ని నేను కఠినము చేసుకున్నానయ్యా. అయ్యా, లోకము పాపమే అయ్యా నాకు ఎంతగానో ఇష్టముగా అనిపించింది, కానీ అయ్యా జాలికైనా నీ హృదయము నేను అయ్యా నీ మనస్సు నేను తెలుసుకోలేకపోయాను. ఒక అవకాశం ఇవ్వండి తండ్రి. ఒక్కసారి నన్ను మీరు దర్శించండి అయ్యా. అయ్యా, ఇక మీదట నేను ఏ పాపము చేయనయ్యా. మనస్సు మార్చుకుంటానయ్యా. ఒక కఠినమైన తీర్మానం తీసుకుంటాను తండ్రి. అయ్యా, నీ సహాయం లేనిదే నేను నడవలేను తండ్రి. నా చెయ్యి బట్టి మీరు లేపండి అయ్యా. ఈ పాపముని ఊపిలోని లేవనెత్తండి తండ్రి. అయ్యా, దయతో నా పాపములు క్షమించండి ప్రభువా. సహోదరుని పట్ల ద్వేషము, కయ్యను నడిచిన మార్గము తొలగించండి అయ్యా. ఆ కఠిన హృదయాన్ని తీసివేయండి అయ్యా. అలాగూ నేను ఉంటే పెళ్ళగింపబడిన చెట్టునని లేఖనం ద్వారా మాట్లాడారు ప్రభువా. నాకు శ్రమ కలగకూడదు, నిత్య నరకము నా కోసము వేచి ఉన్నదన్న మాట నా జీవితంలో నెరవేరకూడదు ప్రభువా. బిల్లాము కొరకు అడ్డదారులు త్రొక్కి బహుమానము ఘనత కోసము నేను పరిగెత్తకూడదు ప్రభువా. అలాగే అయ్యా, కోరాహులాగా దైవజనుల మీద వ్యతిరేకమైన స్వభావము చూపించి, దూషించి, ద్వేషించి, ప్రశ్నించి, వారిని ఇబ్బంది చేసి, బాధ పెట్టి ఆ శాపము ఉగ్రత నా మీదికి రాకోకుండా ఒక్కసారి క్షమించయ్యా. అయ్యా, నేను నా పిల్లలు చేసిన తప్పుని క్షమించండి అయ్యా. అది నాకు, నా సంతానానికి శాపముగా ఉండకూడదు తండ్రి. ఆ ఉగ్రత మేము అనుభవించకూడదు ప్రభువా. దీర్ఘ శాంతము చూపించండి ప్రభువా. పశ్చాత్తప్తుడై అయ్యా ఒక్కసారి కనికరము చూపించండి. కృపగల దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు తండ్రి.
పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. నీ బిడ్డలు ఫలించే చెట్లులాగా ఉండాలి. వారు ఫలింపని చెట్లులాగా, అలాగే పెళ్ళగింపబడిన చెట్లులాగా ఉండకుండా నీకు మహిమ తెచ్చే ఫలించే చెట్లుగా ఉండనట్లు కృప దయచేయండి. విత్తబడిన వాక్యము వారి హృదయంలో సమృద్ధిగా అయ్యా నూరంతలుగా అయ్యా విత్తబడి ప్రభువా, అయ్యా నూరంతలుగా ప్రభువా ఆశీర్వదించబడినట్లు ఫలించినట్లు కృప దయచేయండి. సాతాను వాక్యము దొంగిలించకుండా మీరే నీరు కట్టి ఫలింపచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి. గాయపడిన హస్తం చేతే తాకండి అయ్యా. ఈ క్షణమంది నీ వాక్కు విడుదలవుతుంటాను వెంటనే ప్రతి వ్యాధి యేసు నామములో స్వస్థత కలుగునగాక. దీర్ఘకాలిక వ్యాధి యేసు నామములో స్వస్థత కలుగునగాక. గాయపడిన హస్తము చేత నీ బిడ్డలు తాకబడుదురుగాక. యేసు రక్తము వారి శరీరంలో ప్రవహించునుగాక. రైట్ నౌ ఇప్పుడే యేసు నామములో స్వస్థత విడుదల వారి దేహానికి ప్రకటిస్తున్నాడు. ప్రతి దురాత్మ కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. సాతాను క్రియలు లయపరచబడునుగాక. నీ బిడ్డల కుటుంబానికి వారికి వ్యతిరేకంగా రూపించబడుచుండ ఆయుధము వెర్రగొట్టబడునుగాక. అది తుత్తనీలుగా మార్చబడునుగాక. ఆ శక్తి నిర్వీర్యంగా మార్చబడునుగాక. అది మనిషి అయినా కావచ్చు, దురాత్మ అయినా కావచ్చు, పంపబడిన ఆత్మలు కావచ్చు, చీకటి క్రియలు కావచ్చు, వారి గృహాల్లో సంచరిస్తున్న సాతాను శక్తులు కావచ్చు, నజరేయుడని యేసు నామము ప్రకటిస్తుండగానే ఇప్పుడే వాటి మీద అగ్ని దిగునుగాక. ఇప్పుడే వారి పాతాళములో బంధించబడునుగాక. మత్తయి 18:18 ప్రకారం పాతాళములో బంధించబడునుగాక. వారి బిడ్డ, వారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వెహికల్స్ చుట్టూ యేసు రక్తము ప్రోక్షించబడునుగాక. నీ అరచేతుల వారు చెక్కబడుదురుగాక. వారి చేయనదంతయు సఫలమవునుగాక. నీ బిడ్డల ఆశీర్వాదము పొందుదురుగాక. నీ బిడ్డలు పై చేయిగా ఉందురుగాక. వారి తలల మీద నిత్య ఆశీర్వాదాలు దీవెనలు ఉండునుగాక. పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డలను నీ రాకడ కొరకై ప్రతి దినము మీరు సిద్ధపరుస్తూ రమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఈ వాక్యాన్ని మీరు షేర్ చేసి పరిచయం చేసి వారు ఆశీర్వదించబడుటకు మీరు కూడా ఒక ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.